అరే ఎవడ్రాది? బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. తాగుబోతేదవా. నా బండే దొరికిందా నీకు? ఏంటిడు నిజంగానే పోయాడా? ఏ బాబు లేవ్. హలో నిన్నే. ఏంటి కుంపతీసి చచ్చాడా? ఓయ్ ఎవరయ్యా నువ్వు? ఈ రాజ్యంలో ఎప్పుడు చూడలేదు. అయ్యో ఒళ్ళు కాలిపోతుందే. ఈ చలికి ఇక్కడే వదిలేస్తే ఈ మధ్యరాత్రి పోతాడు. అయ్యో సూర్యేణ సయుజోషసఖ అంటుంది. ఉత్తిష్టతలే. ఏం పడుకుంటా ఎంతసేపు పడుకుంటావు? అదే తిండి, అదే నిద్ర, అదే స్నానం, అదే భోగం. సిగ్గు రావట్లేదా? పునర్దినైవకరణ. మళ్ళీ తెల్లారింది నీ ప్రాణం. మంగా అలా మూతి ముడుచుకోపోతే ఏదైనా పాట పాడితే పని చేసుకోవచ్చు కదా మీరు అందరూనా? అలసట తెలియకుండా ఉంటుందా? పడుకున్నావా మళ్ళీ లేచావు తిన్నావు. ఎంతకాలం ఇది? ఎంతకాలం మానవ? ఆలోచించు. ఈ పనులు మానవా? ఓ మానవా, ఇది ఎందుకు ఆలోచించవా? ఓ మానవా, ఉత్తిష్టత. దాన్ని ఆలోచించవాయా? మా సొంత ఎంతకాలం పడుకుంటాయా? ఇచ్చాఖండంతో కొట్టుకుంటానని చెప్తున్న నిద్ర లేకుండా కొందరికి ఏ నమ్మకం? పాట బేరంటే మిగతాది నేను పాడినా. ముద్దు చేసిన కుక్క మూతి కరిసేను ఓలమ్మ, చనువు చేసిన అలి సంక నెక్కేను. ఎవడా నువ్వు? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే సత్తిగడ పావనం అయిపోయేవాడు. రేయ్ బడిరా బడిరా. అసలు ఎవడరా నువ్వు? ఇది ఏమన్నా పబ్లిక్ టాయిలెటా? నేను ఏమన్నా కరెంట్ పోలే ఎత్తేసేస్తాను. అయినా ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు నువ్వు? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఉండు, నేను మాడుతున్నాను కదా. కన్ఫర్మ్ రా, నీకుందరా రే? కన్ఫర్మ్ గా నీకుందా? నీకు లేదా? అదే రాత్రి ఏం జరిగిందో మీకు ఐడియా లేదా అంటున్నా. అది పొద్దున చెప్పాను కదా రాత్రి ఒకడిని గుద్దేశానని. వాడే వీడు. నీ ఓవర్ యాక్షన్ ఆపు. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. ఎవరమ్మా నువ్వు? నేను ఒక అమ్మాయికి ఉండండి. ఎవరన్నా పేరు అడిగితే అరవింద్ అని శుకుని చెప్తారు. ఏంటి అమాయకుండా అన్నాడు? అదే నేను అనాథనండి. పని కోసం తిరుగుతూ రాత్రి కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయావా? ఏదైనా గుద్దినట్టు అనిపించలేదా? గుద్దినట్టేం అనిపించలేదు, కానీ ఏదో బరువుగా గుండెల మీద పడినట్టు, పెదాల మీద. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. అయినా నీకేమనిపిస్తే మాకేంటి? ఇప్పుడు బానే ఉన్నావుగా, బయలుదేరు. అమ్మో, నేను డీల్ చేస్తాను కదరా. కొట్టనంటే నొరలు జివ్వమంటే. అమ్మో, నీకేంటి స్పెషల్ గా చెప్పాలా? 2 రోజుల నుంచి ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. కొంచెం తినడానికి ఏమైనా పెడితే తినేసి వెళ్ళిపోతా. సరే అమ్మ ఒక్క నిమిషం. ఉల్లిపాయ ముక్కేసి అమ్మ తీసుకో. తిను. థ్యాంక్స్. తిను. తినమ్మ. ఇంతకీ ఏ కరువు ప్రాంతం మీది? హైదరాబాద్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఓహో. ఏరా, నీకు హైదరాబాద్ తెలుసు కదా? అక్కడ పల్లెటూర్లు కూడా ఉంటాయా? ఎందుకుండో? నాంపల్లి, చిక్కడపల్లి, కుక్కడపల్లి ఇవన్నీ పల్లెటూర్లే కదా. అవును,
హైదరాబాద్ నుంచి పని కోసం ఇక్కడ దాకా రావడం ఏంటి? పొలమన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న లేకపోవడంతో బాబాయ్ దగ్గరే పెరిగాను. ఆయన ఎప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ అని రాసి రంపాన్ని పెడుతూ ఉండేవాడు. ఆయన దగ్గర నుంచి ఎలాగైనా బయటపడాలని పారిపోయి వచ్చేసాను. దయచేసి ఈ విషయం మా బాబాయ్తో మాత్రం చెప్పకండి. అస్సలు చెప్పను. అయినా నిన్ను చూస్తుంటే రాచి రంపాన పెట్టినట్టేం లేదే. నువ్వు మమ్మల్ని పెడుతున్నావు ఏమన్నా తెలుస్తుందా? నువ్వు ఇలా రా ఇలాగా. ఇదిగో నీకు ఎలాగ రాత్రి తోట కాపలాగేటికి మంచి కావాలి. నువ్వు అన్నావంటే నేను చాలా సీప్గా సెట్ చేస్తాను. అయినా ముక్కు మొహం తెలియనోన్ని పనిలో ఎలా పెట్టుకుంటాం రా? నీకు బుర్ర పెరిగింది కానీ లోపల బోన్ మేరో లేదే. అయినా వాడిని చూస్తుంటే పనోడ్లా ఉన్నాడా? ఇప్పుడు మనకు ఆడి పని కావాలి కానీ ఆడి ముక్కు మొఖంతో మనకు పని అని చెప్పు. పైగా ఎలా ఉంటే మన చుట్టాల అబ్బాయి అని చెప్పేయచ్చు. నాకు కూడా కొంచెం పని తగ్గుద్ది. ఇంక నువ్వేం మాట్లాడుకో. నువ్వు అన్నావు అనుకో ఆడి పని చక్కగా చేస్తే నెలాఖరికే జీతం. అనమంటావా? మరి అంటావా? అదా దా. ఇంతకీ నీ పేరేంట్రా? రానా? ఇలా రా అలా రా ఆ రా అన్నమాట. రామ్. రాము. రాము. చూడమ్మా రాము, ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడే పని చేసుకోవచ్చు. నీకు నెలకు 5,000 రూపాయలు జీతం. తోట పని ఇంటి పని ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. నాకు ఓకే సార్. ముందు చొక్కా గుండి పెట్టుకో. తోట మీద ఏక వాలనివ్వకూడదు, సరేనా? అలాగే సత్తి. హే సారన్నా 5,000 అన్నా? సరే సర్లే. ఆ పక్కన ఉన్న కొట్టంలో పడుకోవాలి, 5ంటికి లేవాలి. అన్నీ ఓకే. నీ ఆధార్ కార్డు ఒకసారి. ఆధారమే లేనోడికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందయ్యా? ఎంత బాట అన్నావు బ్రో. నీకు నేను లేను. సరే సర్లే, పని మొదలెట్టు. రాము, నువ్వు బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా? ఇవి నేను వాడేసిన బట్టలు సైజ్ చేయించుకుని వేసుకో. ఎంజాయ్. పిల్లలు రా మీరు. అమ్మో ఆకలేస్తుందా? ఏం కూర? కాడల కూర, పేడల పులుసు. ఇంట్లో వంట, కడుపులో మంట. ఓయ్, నీ వాలకం చూస్తే పనిలో చేయి తిరిగినట్టేం లేదే. అయ్యో లేదండి, బాగానే తిరుగుతుంది. చేయి తిరగటం కాదు. సర్లేగా నాకు ఆకలేస్తుంది. ఇలా ఉండు. హలో హలో. ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అయ్యో ఏమైందో? సతీ, సతీ, ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ ఈజ్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం ఈయన పాలకూర ఉండమని లేదు, సత్యబోధం. ఉండు, వీడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లు. మరేమనుకున్నావు? మొక్కలో పసిపాపలు లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ